హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ శ్రీలహరి. ఈరోజు నా దేవుడి మందిరం చూసేద్దామండి. చక్కగా బంతిపూల దండతో, చక్కగా దీపారాధనలతో మంచిగా చక్కగా ఎంతో అందంగా ఎంత చక్కగా చక్కగా నా దేవుడి మందిరం చాలా బాగుంది. ఈరోజు నా దేవుడి మందిరం నాకే నచ్చిందండి. మా బాబు మాల వేసుకున్నాడు, స్వామిమాల శివమాల రెండు వేసుకున్నాడండి. చక్క శివయ్య తండ్రి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతి, చక్కగా సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, అన్ని రకాల బొమ్మలతో నా దేవుడి మందిరం చక్కగా ఉందండి. ఈరోజు నాకు ఈ విధంగా వీడియో తీసుకుందామన్న ఆలోచన అనిపించి నేను తీసుకుంటున్నానండి. అసలు చూడండి ఎంత మంచిగా జ్యోతులు వెలుగుతూ ఉన్నాయో. పక్కనే అగరొత్తి గడ్డలు వెలిగించినానండి. అలా చూస్తూ ఉండిపోదాం అనిపించిందండి. నిన్న బాబు శివుడి బొమ్మ కావాలమ్మా అని చెప్పి పెద్ద బొమ్మ తెప్పించుకున్నాడండి. అంతమంది చిన్న బొమ్మ ఉండేది ఇంట్లో. ఇప్పుడు తండ్రిది పెద్ద బొమ్మ అండి. ఈరోజు అంటే శివమాల వేసుకున్నాను ఆలోచనతో, అయ్యప్ప మాలతో కలిపి శివమాల వేసుకున్నాడు బాబు. ఉండాలన్న ఆలోచనతో తెచ్చుకున్నాడండి బొమ్మని. పెద్ద బొమ్మ కావాలమ్మా అని. చక్కగా ఎంత ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత నిండుగా అనిపించిందోనండి నాకు. చూసారండి ఎంత బాగుందో. బంతిపూలు కూడా పాదాల వద్ద పెట్టానండి. ఇంకా నైవేద్యం ఏం పెట్టలేదు, స్వామికి పెట్టాలి. నైవేద్యం పక్కన పాప అవుతూ ఉందండి. వినాయకుడు మట్టికి భలేగా ఉన్నాడండి, చక్కగా బొజ్జు కనిపోయ. కుమారస్వామి చూసారు అలా కూర్చున్నాడు తండ్రి ఒళ్ళో. ఆయన ఫ్యామిలీయే కదండి. అంటారు చూసారా, అఖిలకోండి బ్రహ్మాండ నాయకుడని శివయ్య కదండి అన్నిటికీ మూలం. ఆయన బోలాశంకరుడిని కూడా ఆయనకు పేరు ఉందండి. ఇంకోటి ఏంటంటే మాకైతే ఆయన అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడే మా పెద్దక్క రుద్రాక్ష ఇప్పించిందండి మా బాబుకి. అప్పటి నుంచి ఆయన అంటే మాకు ఇష్టం అండి. మా దేవుడి మందిరం మీకు నచ్చినా ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.